హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. చాలా రోజుల తర్వాత వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. చాలా రోజులు తీయలేదు, సారీ. మనకేమైందంటే 1.5 మంత్గా మనం పిల్లలు దింపలేదు. కొంచెం షెడ్లోనే పనులన్నీ ఉన్నాయి, దారాలన్నీ మార్చినాము, ఈ డ్రింకర్ పైపులు మార్చినాము. సో దీనివల్ల కొంచెం లాంగ్ ప్రాసెస్గా టైం తీసుకొని చేస్తూ ఉన్నాము. సో వీడియోస్ తీయలేదు. ఇంకొకటి ఏమరా అంటే ఇప్పుడు మనం పిల్లలు దిగేది లాస్ట్ అంటే ఇప్పుడు దీపావళి ముందు రోజు మనకి పిల్లలు దిగేది. కానీ అప్పుడు ఆ వానల వల్ల మనకు షెడ్ మొత్తం ఇట్లా ఊటి నీళ్ళు పోతానే ఉండేదాని వల్ల షెడ్ మొత్తమే తేమ అయిపోయింది. సో చూడండి, పొట్టంతా వేసి కూడా మేము మళ్ళీ కుప్పలు తోసి ఇప్పుడు ఇది సూపర్ ఫాస్ఫేట్. ఇది వచ్చి ఎవ్రీ షెడ్లో వానాకాలం అందరికీ పెట్టుకోవాలండి. ఇది వచ్చి తేమకు చల్లినామంటే కొంచెం తేమ అంతా తీసేసి గట్టి పడుతుంది నేల. ఇలా చేస్తే మాకు ఇంకొక నెక్స్ట్ వీక్లో పిల్లలు పెడతాము అన్నారు. ఇక్కడ చూడండి, మాకు షెడ్ ఫీడ్ రూమ్ మొత్తమే ఈ ఎలుకలు సగం పంది కుక్కలు తవ్వి వచ్చింది బొక్కలు. దాంట్లో నీళ్ళు ఇది మొత్తమే బాయిలాగా అయిపోయింది. ఈరోజు పర్వాలేదు, కొంచెం నీళ్ళు తగ్గింది. ఓకే అండి, థ్యాంక్ యూ. హేమ పౌల్ట్రీ చిత్తూరు.